నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఎంత మాట్లాడుకున్నా కేసీఆర్ గురించి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అతి తొందరగా అంటే ఎన్నో కష్టాల కూర్చి దాదాపు అప్పటి తొలి ఉద్యమం తెలంగాణ విషయం కానివ్వండి, ఇక మలి ఉద్యమం ఆల్మోస్ట్ 2001 నుంచి అంటే దాదాపుగా ఆయన ఒక 11-12 ఏళ్ళు తీవ్రమైనటువంటి పోరాటం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఎలా ఉందనంటే రంగం సిద్ధం అయిపోయింది ఆయన యొక్క లాస్ట్ చరమాంకం. ఎందుకంటే ఎక్కడ చూసినా మరి జాగ్రత్త పడలేదా ఏమైందో తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ విచారణలు ఆ వివరణలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో మంచి మంచి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు, సీఎం అంటే ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు, చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. మెయిన్ ఒక ప్రధానమైనటువంటి హీరోయిన్ ఫ్యామిలీ, ఒక గొప్ప హీరో యొక్క కోడలి యొక్క విషయం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో విషయాలు, ఇంకా పోతే మిగతా హీరోయిన్లను 50 లక్షలకు బ్లాక్మెయిల్ చేసి బుక్ చేసుకున్నట్టుగా కూడా బయటపడింది. అంటే ఎంత ఒక 4-5 హీరోయిన్లని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇతర మీడియా కానివ్వండి, లేకపోతే ఆ ఇన్ఫర్మేటివ్ ఏజెన్సీస్. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఆ ఫ్యామిలీగా చూస్తున్నారు కేసీఆర్ ఫ్యామిలీని, కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ. ఇంకా ఇటువైపు కాదు అనడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు అలాంటి వాటిలలో ఇరికి ఉన్నారు. ఇప్పుడు కవిత ఆల్రెడీ తిహార్ జైలు వరకు ప్రయాణం సాగింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ వర్డిక్ట్ అంతా ఎంక్వైరీ అయిపోతే ఇంకా అది ఎలా ఉంటుందో. వాళ్ళెమ్మటి మళ్ళీ చిన్నవాళ్ళు లేరు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఢిల్లీకి స్థాయిలో ఆమె ఎమ్మటి కంపెనీ ఆమె టీం లాగా ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరన్నా అయ్యో కాదు కేసీఆర్ ఫ్యామిలీ ఇలాంటిది కాదు అనడానికి కూడా వీలు లేకుండా కూరుకుపోయి ఉన్నారు ఇప్పుడు. అందువల్లనే కదా నిన్నటి వరకు మోచేతి నీళ్ళుగా అంటే అతి దగ్గరుండి సార్ అసలు జీవితాంతం సచ్చేదాకా ఆయన ముట్టే ఉంటామన్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళారు బయటికి. కేకే వెళ్ళడం అయింది. కేశవరావు గారు, ఆమె బిడ్డ విజయలక్ష్మి గారు, మన జిహెచ్ఎంసీ మేయర్, మళ్ళీ ఇటు చూస్తే దానం నాగేందర్, ఆల్మోస్ట్ నిన్న మొన్న వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు, పొన్నాల లక్ష్మయ్య కుంటే రేవంత్ అప్పుడే అనేశాడు, ఏమేమి చేస్తావు నాయన ఊరిక పడుండగా ఇక్కడ, రేపు గెలిచినా ఓడినా నీకంటూ ఇన్నేళ్ళు కాంగ్రెస్కు సేవ చేసినోడివి, నీకంటూ ఒక మర్యాద ఉంటుంది, పక్కింటికి పోతే ఏమొస్తుంది, సొంత ఇంట్లో ఉన్నా లేకున్నా బతికితే హాయిగా బతకొచ్చు అని చెప్పినాడు. అట్లనే ఇప్పుడు కేసీఆర్ ఒక విషయం ఎక్కడికి వచ్చిందంటే అయ్యో పాపం అనేది కూడా దూరం అయితట్టుంది రేపొద్దున. ఇక అక్కడి నుంచి ఆయనది ఆల్మోస్ట్ మెడకు ఎట్లా చుట్టుకుందంటే ఇంకా ఆయన ఊచలు లెక్క పెట్టి లోపల వేసేటువంటి కేసులు రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక పెద్ద స్థాయిలో నడిపినటువంటి పోలీస్ ఆఫీసర్ ఒకవైపు ఎంతో కష్టపడి ఎంతో చేసిన ఒక దాదాపు 90,000 కోట్లతోని ఈ కఠిన అన్నటువంటి కాళేశ్వరం, తర్వాత కాళేశ్వరం లాంటిది ఏషియాలో లేదని చెప్పినటువంటిది ఇప్పుడు అది ప్రాసెస్ అంటే పని కూడా జరగట్లేదు అక్కడ. ఇప్పుడు ఆ చుట్టుపట్ల అంటే ఈయన ఓడిపోతే ఈయన ఇంట్లో కూర్చుంటే ఇంకా అవన్నీ ఆగిపోయేటట్టు మరి తయారు చేసిండా? నేను పోతే అన్నీ పోవాలన్నట్టు పెట్టావా? లేకపోతే ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎంతో కష్టంగా పరిపాలించే విధంగా ప్లాన్ చేసిండ్రా మీరు? మళ్ళీ వచ్చిన కాడి నుంచి ఒక్కనాడు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఏదో పెద్ద గొప్పగా అసలు మీరే తప్పు చేశారు ప్రజలు అన్నట్టు. ఇప్పుడు తీరా చూస్తే ప్రజలు అంటుంది ఏంటంటే అయ్యా మీరు ఒక్కనాడు కూడా వచ్చి వాళ్ళని డిఫెండ్ చేసి మాట్లాడకపోతుంది, తర్వాత ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. మరి కాబట్టి లాస్ట్ ఫైనల్ ఫేజ్లో ఉన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. ఆయనను ఆ విధంగా ఊహించుకోవడం కూడా కొంతమందికి వీలు కావట్లేదు. అయినా రాజకీయాల్లో ఒకటి ఉంటుంది ఏంటంటే చివరి దాకా నేనేం చేయలేదు నాకేం తెలియదు అనుకుంటా ముందుకు ప్రజల్ని మంచి మాటలు చెప్పు, లేకపోతే మంచివాడైతే ఎట్లా నేను మంచి వాళ్ళని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది జరిగినా మొట్టమొదటి కేసీఆర్ లాగా లేదు. అసలు కేసీఆర్ ఎక్కడన్నా వచ్చి బయటికి బిడ్డ గురించి ఇంతవరకు ఫుల్ స్టేట్మెంట్ ఇయనే లేదు. కొడుకు నిన్న మాట్లాడితే వారించనే లేదు. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కొక్కరు దేశాల నుంచి పట్టుకొచ్చి కూడా పోలీస్ ఆఫీసర్స్ లోపలేస్తుంటే ఇంతవరకు నీ నుంచి ఏ విధమైనటువంటి ఒక వ్యాఖ్య కానీ, ఒక విచారణ కానీ, ఒక చర్చ కానీ, ఒక సరి అయినటువంటి సమాధానం లేకపోతే ఊరికనే 10 ఏళ్ళు అట్లా కూర్చొని ఎంజాయ్ చేసిపోయినావా?
ఎంజాయ్ చేసినట్టుగా కనబడుతుంది అందరికీ. ఎందుకంటే నువ్వు బయటికి రాగానే ఒక 20 కార్లు ఏమో బుక్ చేసి 16 కార్లు బుక్ చేసి ఉన్నాయి అన్నారు. మేమందరం కూడా ప్రజలందరం కూడా ఏదో అలా అపోజిషన్ కాబట్టి అనేస్తుంది అనుకున్నాం. కానీ అన్నిటినీ ప్రూవ్ చేసినట్టు అయ్యి ఈరోజు ఆన్ పేపర్ వచ్చేసి నువ్వు కంపల్సరీ వాళ్ళ చేతుల్లోకి ఆ విచారణ, ఆ అరెస్టులు రాబోయే కాలం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చాలామంది బాధపడేటువంటి అంశం అయితే ఫోన్ ట్యాపింగ్ బాగా చూసాము. ఇట్ ఈస్ పర్సనలీ బికాజ్ ఇది ఏంటంటే 1985లో మనము ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఈట అని పెట్టారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఏమని పెట్టుకున్నారంటే దేశ భద్రత కోసం ఏదన్నా జరిగే దగ్గర పర్మిషన్ విత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ స్థాయి మాత్రమే ఇవ్వాలి. అప్పుడు తీసుకొని అంటే అటు చీఫ్ మినిస్టర్ తెలిసి ఇటు అందరికీ తెలిసి చేసేటువంటి ఇది అఫీషియల్గా ఒక క్రిమినల్ను లేదా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ను లేదా ఒక నేషనల్ భద్రతకు సంబంధించిన దాన్ని పట్టుకునే అంశం అయితే దీన్ని ఒక హీరోయిన్ ఇంటికి లేకపోతే ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసేయడము, లేకపోతే ఒక హీరో లేకపోతే ఒక ఏజెంట్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వీళ్ళను ఈ విధంగా చేయడము, పొలిటికల్గా ఉన్న వాళ్ళను అపోజిషనే ఉండొద్దు నాకు అని వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకునేది వినడం అనేది అతి క్రూరమైన చర్య, అతి దారుణమైనటువంటి చర్య. ఆ విధంగా పర్సనల్ ఒక మనిషి ప్రైవసీని దెబ్బతీసేది ఆర్టికల్ 21 చట్టం కింద మహాఘోరమైనటువంటి పెద్ద నేరం అది. కాబట్టి ఆనాడు కూడా రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో గవర్నమెంటే పోగొట్టుకున్నాడు, దిగిపోవాల్సి వచ్చింది. కాబట్టి నేనేమంటా అంటే గుర్తొస్తున్నాయి ఇవన్నీ. ఆ రోజు చరిత్రలో ఒక ఫోన్ ట్యాపింగ్ బలైనటువంటి వ్యక్తులు ఎలాగా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఎట్లా జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అతి దారుణమైనటువంటి పని చేయడం జరిగింది. దీనికి పర్యవసానం మాత్రము ఊచలు లెక్క పెట్టేదే. కాబట్టి దయచేసి ఈ విధంగా ఇక కాబోయే కాలంలో ఏ విధంగా మీరు తీసుకుంటారో దాన్ని ఎట్లా పోతారో కానీ ఇప్పటికైనా ప్రజలలోకి వచ్చి ఉన్నదిన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్టు. అదర్వైజ్ దొంగగా ఉండడం జరుగుతుంది.